సినిమాలో ఏడబడతారా బళ్ళు ఎందుకు ఆపుతారా అన్నారు. అది కూడా చెట్లలో పుట్లలో ఎందుకు తిరుగుతారు చాలా సినిమాలు. కంపల్సరీ మనకు పడతాయి స్ట్రైకులు. ఇది వెళ్ళి ఇప్పుడు సమర్థంగా తెలుస్తుంది లాస్ట్లో. అంటే నాకు థాట్ వచ్చింది కానీ వద్దులే, ప్రతి వైపు చేసే పంచాయతీ ఇదే. సినిమాటిక్ లిబర్టీకి సినిమా ఉండాలి కదరా, పైసలు ఏమన్నా మోసం చేసేటప్పుడు. చూద్దాం ఏమో సినిమాటిక్ లిబర్టీ చంపుకోవడం ఏంట్రా. అరే ఇది రఘువరన్ బీటెక్ మ్యూజిక్ లాగా ఉంది కదా, టైటానిక్ లెవెల్. అరే ఒక బిల్డప్ ఇస్తారు కదా సినిమాల్లో, బ్లడ్ 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 సారీ రే హే చూసావా చంద్రముఖిలా ఇష్టమా అంది. ఫస్ట్ అదే థాట్ వచ్చింది, అందరు తేడా కలదే మన తేడా అట్లనే చూపించాలి కదా. కేక్ పెట్టలేదు నాకు ఆమె పిలవలేదు అసలు. ఫస్ట్ వీడు ఇంట్లో ఉండడా అరే ఎప్పుడు చూసిన రోడ్ల మీద బంగారం ఒకటి చెప్పునా అన్నారు. అట్లనే ఉంది చెప్తున్నారా. అరే ఇది అదే సేమ్ రా. నేనేం చెప్పినా నీకు. హాయ్ గాయ్స్, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉంటారులే. నా పేరు ప్రణయ్. నా పేరు విహారీ. వెల్కమ్ టు VHS బ్యాచ్ 2008. ఓకే, ఈరోజు ఏం పట్టుకొచ్చినవరా? ఈరోజు నాకు యాక్చువల్లీ నాకు టైటిల్ చూసేసరికి పాత సినిమా టైప్ టైటిల్ లాగా అనిపించింది. అండ్ ఆ అమ్మాయి కొంచెం ఫేమస్ అంట. ఏం చదువుతున్నావు? ఇదా చెప్పు. నేను చూస్తుంటే ఏమనిపిస్తుంది? అదే నేను కూడా అదే చదువుతున్నా. జనాలు క్లారిటీ మళ్ళీ ఇది నిమ్మకాయ రసం, కాకపోతే మనం రెగ్యులర్ మందాగి గ్లాస్ లో పోసిండు. మసాలా వేసి చక్కెర వేసి బాగా అనిపించింది. అయితే పాయింట్ ఏంటంటే మనం ఎందుకు అనవసరం డైవర్ట్ అవుతాం. చాలా ఏమంటారు, చాలా పాతకాలం టైప్ సినిమా లాగా ఉంది. హీరోయిన్ ఎక్కువ ఫేమస్ అంట. అంటే నాకు ఫేస్ కూడా చూస్తే ఎన్నో చూసిన ఈ పిల్లని అనిపిస్తుంది. కానీ అబ్బాయి తెల్లగా ఉండాలి అండ్ మంచి హెయిర్ స్టైల్ ఉండాలి. చచ్చా వాడేదో సరదాగా నాడు జరగదు 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 గుర్తులేదు. అంటే తమ్మునే చూసి ఎన్నో చూసినట్టే అనిపించింది. నీకు బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు. అబ్బాయి తెల్లగా ఉండాలి. నీకు బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు. అబ్బాయి తెల్లగా ఉండాలి. సరే ఏదైతే అండి, పని చేయకుండా ఇవన్నీ చూస్తున్నావు అనమాట. సో ఇప్పుడు జాబ్ చేయకుండా నువ్వు ర్యాండమ్ వీడియో చూసుకుంటూ కూర్చుంటు. జాబ్ ఎందుకు చేస్తా కానీ అదే సరేలే, నీ అన్ని ఎందుకులే కానీ ఇప్పుడు డీటెయిల్స్. అదే అంటే ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. సో ఇప్పుడు మనం ఈ సినిమా చూసి రియాక్ట్ అవుదాం. ఓకే, ఈ సినిమా పేరెట్లో మీకు తెలుసు, ఎందుకంటే నేను థంబ్నెయిల్ టైటిల్ అని మెన్షన్ చేస్తా. కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈ జన్మకు ఇలా సాగిపోదామా సినిమా పేరు. ఈ జన్మకు ఇలా సాగిపోదామా షార్ట్ ఫిలిం, తెలుగు షార్ట్ ఫిలిం, ప్రేమలత, డైరెక్టర్ గణేష్, MK ప్రొడక్షన్స్. ఎన్ని మినిట్స్ ఉంది? ఓకేలే చూద్దాం. ఎన్ని మినిట్స్ ఉంది? 16 minutes. ఓకే, లెట్స్ రియాక్ట్. ఏం సౌండ్ రావట్లే. అమ్మా నేను చూడలా. అంటే కొంచెం టైటిల్ ఎందుకో యాక్షన్ సినిమా లాగా పడుతున్నాయి, కానీ పేరు చూస్తే ఏదో లవ్ స్టోరీ సినిమా లాగా. ఎందుకు ఇట్లా నాకు తెలియదు. చూద్దాం. నాకు భయం వేస్తుంటే ఇలా సౌండ్ సడన్గా స్విచ్ అయినప్పుడు. మరి చిన్నపిల్లలా ఉమేష్ 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 సారీ, జోక్ చేసిన అంతే. లే ఉమేష్, లేచి కాఫీ తాగు. బా ఏంటి పొద్దున్నే పొద్దున్న కాకపోతే ఎప్పుడు ఇస్తారు కాఫీ? పెట్టి కాఫీ నాకు ఇప్పటికీ అర్థం కదా కాన్సెప్ట్. ఏమో ఎవరు అలవాటు వీడియో ఎక్కువ ఫోటో కదా అది. ఏమైంది అంతలా అరుస్తున్నావు? ఏమై
అంటే నాకు థాట్ వచ్చింది కానీ వద్దులే. ఏమైంది అలా అరుస్తున్నావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి గణేష్ ఫొటోస్ ఇంట్లో పెట్టొద్దని? బా మళ్ళీ మొదలు పెట్టావా? వాడు నా బెస్ట్ ఫ్రెండే. నీకు బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, కానీ వాడు నా దృష్టిలో ఒక మోసగాడు. వాడిని చూస్తేనే ఒళ్ళు కంపరంగా ఉంది. చూడు ఫ్రెండ్ ఫోటోలు ఎవడైనా ఇట్లా పెట్టుకుంటాడా? అదే ఫోన్ అందరం గ్రూప్ ఫోటో దిగాలంటే ఓకే, సింగిల్ ఆడ ఫోటో ఎందుకు పెట్టుకుంటాడు ఎవడన్నా? అసలు నేను ఏంటి కావాలి ఓకే, కానీ నాడు మోసగాడు అనేది పైసలు ఏమన్నా మోసం చేసేటము. చూద్దాం. గత 6 సంవత్సరాల నుంచి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఎలా అంటే ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంతలా. మళ్ళీ ఇండియన్ పెళ్లి చేసుకుందరు వచ్చి మోసం చేసిందని చెప్పింది కదా. అట్లా ఆ టైంలో మోసం చేసిండా? ఏ టైప్లో చూద్దాం, ఫ్లాష్ బ్యాక్ ఏదో చెప్తున్నట్టుంది కదా. అరే చెయ్యి. బండి అట్లా నేర్పిస్తాడు ఎవడన్నా? పెళ్లి చేసుకోవడం కంటే దరిద్రం ఇంకోటి ఉంటుంది అడిగా. బండి అట్లా నేర్పిస్తాడు ఎవడన్నా? ఏమో సినిమాటిక్ లిబర్టీ సినిమాటిక్ లిబర్టీకి సినిమా ఉండాలి కదరా. నేర్పిస్తున్నాడు. ఆ నేర్పిస్తలేదు, వెనకాల నుంచి నడుపుతున్నాడు. తేడా ఉంది. సరే ఏదోటి రొమాంటిక్గా చేసారు చేసుకోండి. అరే ఇది రఘువరన్ బీటెక్ మ్యూజిక్ లాగా ఉంది కదా. అదే కంపల్సరీ మనకు పడతాయి స్ట్రైకులు. గ్యారంటీ లేదు. స్ట్రైక్ పడినప్పుడు అప్పుడు చూద్దాం. క్లెయిమ్ అయినా పడుతుంది, చూద్దాంలే. క్లెయిమ్ పడినప్పుడు బ్యాక్గ్రౌండ్ కట్ చేస్తాం, ఎడిటింగ్లో మెన్షన్ చేస్తాం పైన కాపీరైట్ అని. అది టైటానిక్ లెవెల్లో పూజలు ఇస్తా ఉన్నారు ఇద్దరు. ఇంకెంతసేపు తిరుగుతారా? ఓకే లవ్లు ఉన్నారని చెప్పింది, అది ఎమోషన్ చేసింది. అరే ఒక బిల్డప్ ఇస్తారు కదా సినిమాల్లో, అట్లా ఇస్తుంది. నాకు ఇంతసేపు అంటే కొంచెం ఏ లవ్ చేసుకునే కప్పులు అట్లాంటి కథలు పడరు బండి మీద, నాకు తెలిసినంత వరకు. అదే ఇట్లా ఫోజ్ తెచ్చుకుంటా దగ్గరలే. ఉండేవాళ్ళం. కొద్ది రోజుల తర్వాత అలా ఉండేవాళ్ళని బండి మీద రేట్ వాళ్ళు. నేను కాల్ చేస్తే కట్ చేస్తున్నాను. సరే అనేసి తనకి ఇష్టమైన ప్లేస్ ఒకటి ఉంది, అక్కడ ఉంటాడేమో అని వెళ్ళాను. ఓహో, వాడు ఇంకో గర్ల్ ఫ్రెండ్ పట్టినట్టున్నాడు దీన్ని వదిలేసినట్టు ఉన్నాడు. అదే మోసం అంటే. ఇంకోటి అంటే బ్రేకప్ సక్క చేయలేదు, బ్రేకప్ సక్క చేయకపోవడం తప్పు కందని ఒక టైప్ ఆఫ్ మోసమే అవుతుంది. అది ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? కనపడడం లేదా ఫోన్ మాడుతున్నది? 3-4 డేస్ నుంచి చూస్తున్నావు, ఒక ఫోన్ లేదు ఏం లేదు. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు. ప్లీజ్ కాదు, ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు అంటే కనబడతలే నేను ఫోన్ మాట్లాడుతున్నా. అది అంటే వెటకారం రాదు. నీకు ఆన్సర్ ఇచ్చాలన్నా. ఓకే ఓకే, ఫోన్ మాట్లాడుతున్నా ఆ టైప్లో అనలేదు. ఓకే ఓకే అర్థమైంది. ఒకటి అడిగితే ఇంకోటి ఎందుకు చెప్పి పిచ్చినా కొడుకు అనుకున్నా. సరే వెటకారం, పిచ్చినా కొడుకు అన్నది నేను యాక్టర్ కదా, క్యారెక్టర్. అదే నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో. డిస్టర్బా? ఓ నేను డిస్టర్బ్ చేస్తున్నాను. అసలు ఎవరు ఫోన్లో? చూసా చంద్రముఖిలా ఇష్టమా అంది. ఏంటి లవర్ చేస్తున్నావా? నీతో జోక్ చేయాల్సిన అవసరం. ఇద్దరు ఎక్స్ప్రెషన్ లేదురా. మరి నేనెవరిని? గణేష్, ఎందుకు గణేష్ ఇలా మాట్లాడుతున్నావు? నేనేమైనా తప్పు చేశాను? హే వెళ్ళమంటే వెళ్ళావు కదా, సరే నేనే వెళ్ళిపోతున్నా. అయినా రోడ్డు మధ్యలో బండి ఆపి ఫోన్ మాట్లాడుతుంటే ఆమెకు రిలేషన్షిప్ ఏంది నాకు అర్థం కాదు. ఏదో ఒకటి మంచోడు ఇంకోటి దొరికిండు కదా. అయినా ఆడు మెంటలుడు, ఇదో మెంటల్ది. సినిమాలో ఏడబడతారా బళ్ళు ఎందుకు ఆపుతారా అన్నారు. అది కూడా చెట్లలో పుట్లలో ఎందుకు దొరుకుతారు చాలా సినిమాలు. అబ్బాయి చేస్తూ వస్తున్నాను. అంటే తర్వాత తన ఓకే. బర్త్డేని విష్ చేద్దామని తనకు కాల్ చేశాను, కానీ లిఫ్ట్ చేయలేదు. అయినా నేను బర్త్డే మరి పార్టీ బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు ఈయన అడగచ్చు కదా. కదా ఆ లాజిక్ నాకు అర్థం కాలేదు. ఆడు ఏమైంది ఫోటో పెట్టుకో అసలు ఈయన ఎందుకు పెళ్లి చేసుకుంది కాదు, ఇన్ని రోజుల నుంచి ఇప్పుడే చూస్తుండ ఆ ఫోటో కదా. ఆడేమైనా రాత్రి మరి ఏం తాగొచ్చి చేస్తా ఫోటో పెట్టిండు. అరే రోడ్డు మీద పండ్లు ఆపుతారేంద్రా, నాకు అర్థం కాదు. నాకు ఫస్ట్ అదే థాట్ వచ్చింది, ఇద్దరు తేడా కాదే మన తేడా అట్లనే చూపించాలి కదా ప్రాపర్ గా. అట్లా కూడా లేదు. కేక్ చూడాలి, మొగలు కేక్ కట్ చేసుకుంటారు, చేస్తారు కేక్ కటింగ్ ఉంటుంది కానీ మళ్ళీ అట్లాగా. కానీ ఎవడు కెమెరా చేయకుండా గడ్డి మధ్యలో చేస్తారు, పొలాల్లో కూడా చేసే ఉంటాయి కానీ ఒకటి కెమెరా పట్టుకోవాలి కదా. అంటే కరెక్టే. హాయ్ ప్రేమ. హాయ్ ప్రేమ. ఇక పేరు ప్రేమనా? ఓకే. హీరోయిన్ లాగా అంటే సినిమా హీరోయినే కదా, హీరోయిన్ లాగానే వస్తుంది. చప్పట్ల సౌండ్ ఇంపేయట్లేదు నాకు.
చెప్పకుండా వచ్చింది కేక్ పెట్టలేదు నాకు కేక్ పెట్టలేను నాకు కేక్ పెట్టలేదు నాకు ఆమెను పిలవలేదు అసలు ఫస్ట్. నీ బర్త్డే రోజు కేక్ కట్ చేసి పక్కనాడికి పెడతావు ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ అవుతుంది. ఆమె వచ్చేసింది కాదు తెలుసుకొని. కాదు, నాకు జాతి రత్నాల్లో కేక్ పెట్టలేదు నాకు వాడు. అదే గుర్తు దీని వచ్చింది. నుంచి ఇన్స్పైర్ అయ్యారంట. మేబీ అయ్యి ఉండొచ్చు. ఇది ముందు వచ్చిందా అది ముందు వచ్చిందా? ఫోన్ పిసికేస్తారా కేక్ ని ఇట్లా? గలీజ్ గా ఇన్సల్ట్ చేసి పడేసి పిల్లని. మరి అప్నా టైం ఆయేగా అని రాసి షర్ట్ మీద, అంటే నెక్స్ట్ టైం 2020. ఏమవుతుంది 2020లో వచ్చింది సినిమా. అప్నా టైం ఆయేగా షర్ట్ మీద. మళ్ళీ ఏడ చూస్తున్నాను నేను షర్ట్ నే చూసి. గణేష్ మీకు చెప్తున్నా జనరల్ క్లారిటీ. ఏంటి? ఇది కూడా ఆర్య మ్యూజిక్ లా ఉంది. ఎందుకు నన్ను ఏంటి avoid చెప్పే? చేస్తున్నావు? అవై హలో వచ్చిన పని ఏంటో Sorry. అది చెప్పు ముందు. జోక్ 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 జోక్. అయ్యి వాచ్ పెట్టని ఇస్తారు, రాఖీ కాదురా వాచ్ అది. చెత్త గిఫ్ట్లు ఇచ్చి నన్ను ఇంప్రెస్ చేయాలనుకోకు. చెత్త గిఫ్ట్. అరే వాళ్ళ మధ్య బాండింగ్ కూడా చూపిలా, డైరెక్ట్ బ్రేకప్ బ్రేకప్ చూపిస్తుంది. అది కూడా ఇంత గలీజ్ గా చీప్ టైప్ లో బ్రేకప్. పాత సినిమాలో లెక్క చేస్తున్నారు. ఏది తాగేసి. అరే నాకు తెలుసు ఏమైతుంది, నేను గెస్ చేయనా ఒకసారి పాజ్ చేయి. బర్త్డే పార్టీ ఓకే 10 రూపాయలు బెట్. 10 రూపాయల ఏంటంటే ఫస్ట్ ఆ బెట్టి నేను అగ్రీ చేయాలి. 10 రూపాయలే కదరా. కానీ అగ్రీ చేయాలి కదా. ఓకే ఉన్నాయి 10 రూపాయలు ఓకే. చేయండి. సో ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఇంత సోచ్ చెప్తుండు కదా, ఇన్ని సీన్లు పడ్డాయి కదా, సగం సినిమా అయిపోవచ్చింది ఆల్మోస్ట్. సో ఇన్ని సీన్లు పడ్డాయి, నాకు తెలిసి వీడికి ఏదో రోగం వచ్చి ఉంటుంది. అవును, మీ గెస్ కరెక్టే. నాకు క్యాన్సర్. డాక్టర్స్ కూడా కష్టం అంటున్నారు. క్యాన్సర్ వీడు కొన్ని రోజుల్లో పోతాడు. అందుకే ఈ అమ్మాయితోటి ఎవ్వడు రిజాల్వ్ చేసుకోడు ఏదైనా సరే. మనం కలిసి పోరాడదాం చూద్దాం, లేదు ఏ నాకు క్యాన్సర్ వచ్చింది దాని సంతోషమే నాకు ముఖ్యం. నేను గలీజ్ గల్లా బిహేవ్ చేస్తాను. చక్రం సినిమాలో లాగా నాకు అదే అనిపిస్తుందా. సరే తర్వాత నాకు కూడా అదే అనిపించింది. వీడు ఏమంటాడు బెట్ ఎవరితో కట్టాలి? బెట్ అదే నాకు అదే అనిపించింది. బెట్ ఎవరితో కట్టాలి అది చెప్పేది. నువ్వు వీడు లాస్ట్ ఏమంటాడు తెలుసా, ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు వాడి గురించి ఒకటి కొట్టి. వాడు ఎంత త్యాగం చేశాడో తెలుసా. అరే తెలియకనే కదరా ఆమె అట్లా చేస్తుంది కదా, నోటికి చెప్పాలి కదా. సరే చూద్దాం. నువ్వు అనుకున్నది కరెక్ట్ కాకపోతే నేను బెట్ నేను ఎవరితో కట్టాలి. నీది కూడా అదేనా? అదే ఉన్నప్పుడు ఎవరితో అయితే cancel. అయితే బెట్ కాదు. Guess సరే, ఏ. మన గెస్ కరెక్ట్ అయితే సరే అప్పుడు కూడా 10 రూపాయలు ఎవరు 10 రూపాయలు ఆడి దగ్గర కొట్టి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. ఒకవేళ మేము కరెక్ట్ అయితే, మేము రాంగ్ అయినా అప్పుడు చూద్దాం. ఒక 5 చేసుకోండి. 5 చేసుకుందాం. తినే వచ్చాడు. అలా కాదని లాస్ట్ అండ్ ఫైనల్ గా అతనికి కాల్ అవాయిడ్ చేస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్. లాస్ట్ అండ్ ఫైనల్. ఈడు ఇంట్లో ఉండడా అరే ఎప్పుడు చూసిన రోడ్ల మీద. చెప్పు. అదే కదా నీతో మాట్లాడాలి. ఇందాక లాస్ట్ అండ్ ఫైనల్ అంటే మీరు ఏదో ఎక్కిరించిన అనుకోకండి. అంతెందుకు మా మూవీలో కూడా మన బకెట్ లిస్ట్ లో కూడా నిజమే బాత్రూమ్ డోర్ జామ్ అయింది. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే బాత్రూమ్ డోర్ జామ్ అయింది పోయి ఓపెన్ చెప్పు. బాత్రూమ్ డోర్ జామ్ అయింది. నిజమే అంటే దాంట్లో తప్పేం లేదు. ఇన్ఫాక్ట్ చిరంజీవి కూడా అంతే కదా. అదొక స్టైల్. ఛాలెంజ్ సో అదొక స్టైల్. సో దాన్ని తప్పుగా తీసుకోకండి. అది అంతే. చాలు చూద్దాం. జస్ట్ జోక్ లాగా తీసుకోండి, సీరియస్ తీసుకోండి. హలో, చెప్పు. నీతో మాట్లాడాలి. నాకు కుదరదు, బిజీగా ఉన్నా. ఒక 5 minutes నాకు కేటాయించు. కేటాయించు. నీతో ఎప్పుడు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. సరే ఎక్కడికి రావాలో చెప్పు. లొకేషన్ సెండ్ చేస్తా, అక్కడికి రా. ఓకే. లొకేషన్ సెండ్ చేస్తా అంటే అక్కడికి రా కూడా అవసరం లేదు. బట్ సింపుల్ చిన్న చిన్న విషయాలు. ఏమో లొకేషన్ సెండ్ చేస్తే వైన్ షాప్లో బ్రీజర్ ఉంటుంది పట్టుకరా అని కూడా చెప్పచ్చు. అది కూడా పాయింట్. దానిలో సిగరెట్లు అట్లా కాకుండా డైరెక్ట్ వచ్చేసి అని చెప్పింది ప్రాపర్గా. ఓకే 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 డీటెయిల్ ఎందుకు ఇచ్చినప్పుడు ఇట్లా చెట్ల పూట్లలో అసలు అట్లాంటి ప్లేస్లో లొకేషన్ అక్యురేట్సీ ఉంటుందా? లొకేషన్ పంపిస్తే రావడానికి చెరువులో చూపిస్తుంది సగం టైం కదా. నాకు అదే అనిపిస్తుంది చెట్ల పూట్లలో. ఎందుకు పిలిచావు? నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నిన్నే అడుగుతున్నా, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదంటాడు. ఉండలేకపోతున్నా. నేనేమైనా తెలియకుండా తప్పు చేశానా? అవును, అవునా? నన్ను సిన్సియర్గా లవ్ చేసి పెద్ద తప్పు అబ్బా, చేశాను. ఏంది? మ్యూజిక్ ఈ మ్యూజిక్ కూడా ఏంటో అయినట్టుంది.
కరెంటా? కరెంట్ సినిమా. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నా, నువ్వే కరెక్ట్గా అర్థం చేసుకోవడం లేదు. నేనేదో నా టైం పాస్ కోసం లవ్ చేస్తే దాన్ని సీరియస్గా తీసుకుంటే నేనేం చేయాలి? టైం పాస్ అని చెప్పాలరా. ఫస్ట్కి లవ్ చేసావా? అంటే ఎవరు చెప్తారా? అవును, అంటే సీరియస్గా తీసుకోకని చెప్పొచ్చు కదా, చెప్పే విధానం కూడా ఉంటుంది. అట్లానే ఎక్స్ప్లాయిట్ చేయకండి గైస్ ప్లీజ్. అంత అబద్ధమేనా? మొత్తం అంతా అబద్ధమే. అయినా నిన్ను నేను ప్రేమిస్తానని ఎలా అనుకున్నావు? దీన్ని ప్లీజ్ ఏ అనుకున్నావు? నేనేదో నా టైం పాస్ కోసం love పళ్ళు చూపిస్తూనే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. నీ రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటంటరా? గణేష్ ప్లీజ్ అలా మాట్లాడకు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను చాలా నమ్మాను కదరా. నన్ను ఎలా మోసం చేయాలనిపిస్తుందిరా నీకు? ఏంటి నన్ను నమ్మావా? అయినా నన్ను చూస్తేనే లవ్లో పడిపోయావు కదా. చూడగానే ఎంతమంది లవ్ చేసావో, ఎంతమంది తిరిగావో ఎవరికి తెలుసు? లాస్ట్ ప్రతి సినిమాలో ఎలా అమ్మాయి పడితే అబ్బాయి అలా స్లాబ్ మాట్లాడితే మర్యాద ఉండదు. ఏమన్నావురా? నన్ను టైం పాస్కి లవ్ చేసావా? నేను నీ రేంజ్కి సరిపోనా? ఆ స్మైల్ ఏదో ఆట బొమ్మని చేసావు కదా. ఆట బొమ్మ. ప్రేమ మళ్ళీ ప్రేమ అంట ఎందుకు? నన్ను వదిలేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. నీ లైఫ్ నువ్వు చూసుకుంటావు కదా. మరి నీ లైఫ్ నీకు ఉన్నప్పుడు నాకు ఒక లైఫ్ ఉంటుంది కదా. మరి నేను చూసుకోవాలి. చూసుకో. ఆమె ఎక్స్పీరియన్స్ ఎట్లుంది సార్? బంగారం ఒకటి చెప్పనా? బంగారం ఒకటి చెప్పనా? అట్లనే ఉంది. ప్రాణంగా ప్రేమించేవాడిని పెళ్లి చేసుకుంటా. ఇక నుంచి నేను చాలా హ్యాపీగా ఉంటా. నేను Happy. వదిలించుకున్నందుకు. పిజ్జా నువ్వే నా హ్యాపీనెస్ చూసి ఏడుస్తావు. ఫోర్ అన్న కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్ళి చావు. వెళ్ళిచా వెళ్ళి చావన్నికి చచ్చిపోయాడు. ఇది వెళ్ళి ఇప్పుడు సమాధానం ఏడుస్తుంది లాస్ట్ లో. అది చచ్చిపోయాడు తెలియదు. అరే అదే ఉంటుందిరా. వాడు బ్రతకడం కన్నా చావడం మేలు. ప్రేమ ఫట్మన్ కొడతాడు. చెప్తున్నా ఏంటి? ముందు పదవే. పతాబే ఈ ఫ్రెండ్ కదా, ఏం పీక్తుడు చెప్పకుండా ఎన్ని రోజులు కదా. అదే నీకు తెలియదు వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నట్టు. దానికి కూడా తెలుసు. చావాలి అన్నావు కదా, ఆల్రెడీ చచ్చాడే, ఇంకేం చంపుతావు? ఆల్రెడీ చచ్చిపోయింది. ఓకే, కానీ సమాధి ఇక్కడ. ఏమైంది? అసలు ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసా? వీడే కొట్టిండు. ఎక్కడికి వస్తారు రాండమ్? అదే అంత ఖాళీ ప్లేస్ ఉండే సడన్ గా. పాపం కదరా ప్రేమ, నిన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించింది కదరా. దాన్ని ఎలా మోసం చేయాలనిపించిందిరా? ఏంటి టైంపాస్ కోసం లవ్ చేసావా? నీది టైంపాస్ కోసరా, కానీ వాళ్ళది జీవితం. అయితే ఏంటి ఇప్పుడు? దాన్ని మోసం చేస్తే నీకేంట్రా మధ్యలో? ఏంట్రా నోర్లేస్తుంది? బ్లడ్ 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 బ్లడ్. సారీ రే ఎక్కడికి వెళ్ళిపోయిందిరా? ఏం లేదు, బ్యాక్ వెళ్ళొచ్చు. ఓకే సారీ, పాజ్ చేయబోయి ఏదో చేసిన. వెనక్కి కొంచెం ఇంకా పెట్టు. పాజ్ చేయడానికి రీజన్ ఏంటంటే హట్మోన్ కొట్టంగానే రక్తం ఉన్నట్టు అట్లా కాదు. అటు కొడితే బ్లడ్ వచ్చినట్టు కాదు. అది ఇట్లా పాన్ ఉమ్మేసి రారా ఇట్లా నూకేస్తే పువ్వు ఉమ్మేసి. అదే గుక్క ఉన్నట్టు ఉందన్న. అయితే ఏంటి ఇప్పుడు? ఓకే, దాన్ని ఫార్వర్డ్ మోసం అయిపోయాడు. చేస్తే నీకేంట్రా మధ్యలో? చాలు. సరే ఇటు ఏంట్రా నోర్లేస్తుంది? అదే నోట్లో పెట్టుకొని రెడీ ఉన్నాడు వాడు. అరే మామ ఏమైందిరా? ఏంట్రా బ్లడ్? కంగారు పడకరా, నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందిరా. నేను నీకు ట్రీట్మెంట్ చేసుకోరా, సావు ఉంటుందిరా. డోంట్ సావరా. చెప్పచ్చు కదరా, ఏమైతుంది? తెలిస్తే తను బ్రతుకుతుందా? నేను టైంపాస్ లవ్ చేశానంటే అమ్మ తను నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించారా? తను నా మీద ఆశయం తెచ్చుకొని నేనంటే తనకి ఇష్టం లేకుండా ఉండాలని ఇదంతా కావాలని చేశారా? ఎందుకంటే నేను చనిపోతే తను తరపలేదా? తను నన్ను అవాయిడ్ చేసిన ప్రతిసారి నేను ఎంత నరకం అనుభవించానో తెలుసా? అవార్డ్. సరే సర్లే. ఎక్స్ప్రెషన్ వీళ్ళ బ్రేకప్ దే చూసినాం కదా, లవ్ చేసుకున్న చూడలేదు ఇప్పటిదాకా. లవ్వే చూపించలేదు. బ్రేకప్ ప్లస్ ఆడు క్యాన్సర్. ఓయి సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి అంటాడు, కానీ అట్లా ఇట్లా హీట్రెడ్ లాంటిది ఉండదులే. బాగా సినిమా ఇన్స్పైర్ అనుకుంటా. కొట్టలే, జస్ట్ మహేష్ బాబు లాగా ఇట్లా అన్నాడు. కానీ మహేష్ బాబు అంటే నేను కొట్టాడు అనిపిస్తుంది, నేనంటే అట్లా అనిపిస్తుంది నాకు. ఇంతగానో ఎందుకు చూపిస్తున్నారు రా బాబు? 10 నిమిషాలు కింద పడిపోతాడు ఎప్పుడు నడుపుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు వెళ్ళిపోతాడు అదే ప్లేస్ నుంచి? అంతే. వీళ్ళకి షోరూమ్ ఏడు ఉంది, పెట్రోల్ ఏడ కొట్టి స్కూటర్లు చెట్ల పుట్లలో తిరుగుతున్నారు. అదే చెట్లు పుట్లు తప్ప బైక్ రోడ్డు మధ్యలో ఆపే దరిద్రం కొట్టి అలవాటు ఎందుకు వచ్చింది వీళ్ళకి?
నడుచుకుంటూ వెళ్ళిపోతే అసలు అక్కడ ఎప్పుడు రాడు అసలు. ఎట్లాంటి ప్లేస్ ఇది. కింద పడిపోయి బ్రేక్ డౌన్. ఎక్స్ప్రెషన్ బాగుంది ఈ సినిమాకి కాదు. ఇప్పుడు చెప్పరా, ఆ పాపకి నిజం చెప్పి తనను చంపుకోమంటావా? అరే మామ, చంపుకోవడం మోసం చేసిన వాడిని చూసా కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి సంతోషం కోసం నీ ప్రేమ అది ఎట్లా తెలుసా చెప్పిన డైలాగ్, స్నేహ సాగరంలో అంటాడు కదా, స్నేహాన్ని ప్రేమగా మార్చడం చూస్తాం, ప్రేమని ఏదో స్నేహాన్ని ప్రేమగా మారి ఆ ప్రేమని తిరిగి మళ్ళీ స్నేహంగా మార్చి. స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్న వాళ్ళని చూశాను, కానీ స్నేహం ప్రేమగా మారాక తిరిగి దాన్ని స్నేహంగా మార్చిన నిన్నే చూస్తున్నాను. ఏదో అంటాడు కదా. కానీ హైలైట్ ఏంటంటే స్నేహసాగరం ఎప్పుడు చూసా అంటే యాక్చువల్లీ అది మీన్ మెటీరియల్ కూడా కాలేదు. సరే సరే నేను మాట్లాడదాం. చూసిన 1 week అయిపోయింది. ఓకే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం సార్. ఇది కంప్లీట్ చేద్దాం. ఇలాంటి వాడు నా ఫ్రెండ్ ఉండడం నా అదృష్టంగా. రే శివ, అంటే నీకు ఇష్టం కదరా, నేనేమడిగినా చేస్తావు కదరా. చెప్పరా, పెంచాలో చేస్తా. నా మీద ప్రామిస్ చేసి చెప్పరా చేస్తా అని. ప్రేమను పెళ్లి చేసుకుంటావారా? రే ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా పిచ్చా? అరే నా మీద ప్రామిస్ చేస్తావు, అదే నా ఆఖరి కోరిక. అరే ప్రామిస్ నా మీద ప్రామిస్ చేస్తా అంటే ఏంటి? కానీ నాకు నా ప్రామిస్ చేయబడి నేను చచ్చిపోతాను. సరే సంతోషంగా చూసుకునేవానివి నువ్వు కానీ వేరా. నువ్వైతే ప్రేమను సంతోషంగా చూసుకోగలవురా? ఒకప్పుడు ప్రేమ నేను ఇష్టపడింది నిజమా కాదారా? నిజమేరా, కానీ నేను ప్రేమ లవర్స్ అని అనుమానం పడుతున్నావా? అది కాదురా మామ. రే నేను ఎలాంటి వాడినో, ప్రేమ ఎలాంటిదో నీకు తెలియదా? ఇక్కడ చిన్న పాజ్. నేను ఎలాంటి వాడినో తెలియదు అంటే నువ్వు అరే ఇప్పుడు చచ్చిపోతున్నావు, నీకు కోరికలు లాంటివి అంటే 18+ థింగ్ తప్పుగా అనుకోకండి. నాకు వచ్చిన జెన్యూన్ డౌట్ అంటే నేను ఏం చెయ్యను అంటే ఇప్పుడు ఏంది ఆడికి వర్జినంగా కావాలి, వీడు వర్జినంగా వచ్చిన అని చెప్తాడు. ఎందుకు ఆడోళ్ళ గురించి ప్లీజ్గా మీన్ ఒక ఒపీనియన్ క్రియేట్ చేస్తారు. అదే కదా ప్రాబ్లం. కాదు ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యలో మనం నడిచిన లవ్ స్టోరీ అయినప్పుడు దాని గురించి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే మనం జరిగితే ఈడు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వడా, అవన్నీ పెళ్లి చేసుకోవడా కాదు కదా. లాజిక్లో ఎత్తుతున్నాం చూడు మన ఇద్దరము. నేను చెప్తున్నా మన పనే అది కదా. ఇప్పుడు మనం కొంచెం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అన్నాం. అదే కానీ నాకు ఆఫ్టర్ బియాండ్ అ పాయింట్ ఓకే 2-3 నిమిషాలకి చాలా ప్రెడిక్టబుల్ అనిపించి నాకు ఇంట్రెస్ట్ పోయింది అని చెప్పాలంటే. కంప్లీట్ చేద్దాం. ఓకే జీవితాంతం నువ్వు సంతోషంగా ఉండాలని వాడు నా దగ్గర మాట తీసుకుని నేను పెళ్లి చేసుకున్నాను. వీడు మాట బ్రేక్ చేసాడు కదా. లేదు వాడేం చెప్పొద్దు అని అనలేదు. అంత ఫ్రెష్ సమాధానం అది కూడా పొలం మధ్యలో. అంటే పొలం మధ్యలో సమాధానం ఉంటాయి కానీ గోరీ కడతారు కదా, గోరీ కట్టలేదు. సమాధి కాదు కాబట్టి కరెక్ట్. మేము బడ్జెట్ డిస్ట్రిబ్యూషన్ ఇదే సినిమాలో ఇది కూడా ఏదో సినిమా పాట. అది కాపీరైట్ వస్తే మాత్రం నేను తీసి పడేస్తా. మన సాంగ్ రాలేదే అని ఫీల్ కాకండి. మీకోసం నేను ఈ మూవీ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు చూడాలనుకున్నా, మీరు ఇప్పుడు కూడా రియాక్ట్ అవ్వాలనుకున్నా. ఇప్పుడు ఏంటి ఎందుకంటే ప్రేమంటలో నిన్ను చూడాలి అని ఏడుస్తుందా అని సమాధి వాడి తెలియదు. ఆ సినిమాలో అటెండ్ చేస్తాయి కదా స్టార్టింగ్. అంతా రివర్స్ స్క్రీన్ ప్లే ఎందుకు స్క్రీన్ ప్లే రివర్స్ ఎందుకు పోతుంది? లైఫ్ మొత్తం వెనక్కి పరిగెడుతుంది, ముందుకు సాగట్లేదు. సేమ్ అది మనసా నామా సినిమా టైప్. అది మంచి సినిమా. మంచి సినిమా యాక్చువల్లీ. ఓకే లెట్స్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. మరి కాపీరైట్ వాడలేదు వీళ్ళకి, కొనుక్కున్నారు. క్లెయిమే ఉంటుంది, కొనుక్కోలేదు అట్లా చాలా అట్లా ఎట్లరా. అంత బడ్జెట్ ఉంటే మంచి సినిమా ఇస్తారు. కరెక్టే. మంచి సినిమా కాదు మాట్లాడుతారు. ఇది గ్రీన్ స్క్రీన్ వేసి చేసినట్టున్నా. అరే ఇది అదే సేమ్ రా. నేనేం చెప్పినా నీకు? ఇది వెళ్ళి ఇప్పుడు సమాధి దగ్గర ఏడుస్తుంది లాస్ట్లో. సేమ్ ఎందుకంటే ప్రేమంట సీనే వాయిస్ కూడా అదేనేమో అనుకుంటున్నా నేను. ఆ వాయిస్ కాదనిపించింది నాకు లాస్ట్లో. అడుగు వెనకాల ఏం చేయాలి అర్థం టైం చూసుకొని
నీ ఏడవడం అయిపోతే ఇంటికి పోయి అన్నం పెట్టిండి హస్బెండ్ ఎండ్ ఆఫ్ ద డే ఆకలి అవుతుంది ఇంటికి పోయి వంట వేసుకున్నాం మా అన్నట్టు పెట్టిండు ఫేస్. అక్కడ ఏదో గుట్టలాగా ఉంది దానిపైన దండేసారు. లేదు ఇల్లే మట్టి నింపుకుండొచ్చు, ఆ మాత్రం ఎఫర్ట్ కూడా పెట్టుకుంటారు, మట్టి నింపవచ్చు. అదే అంటున్నా రీసెంట్గా. అరే సేమ్ తమ్ముళ్ళతో ఇంకోటి వచ్చింది నిన్న కదా, అంటే ఎడిటింగ్లో మీకు కనిపించదు కానీ సేమ్ టైప్ ఆడు కూడా సముద్రం రీడిస్తున్నాడు ఇప్పుడు. వద్దురా బాబు అది మనం చూడలేం కానీ కమింగ్ సూన్ అంట. షూటింగ్ ఇన్ ప్రోగ్రెస్. షౌటింగ్ ఇన్ ప్రోగ్రెస్ ఏ కాదు అది షౌటింగ్ అనే పెట్టిండు. అమ్మా సరేలే ఇది మ్యాన్. సో ఇది కూడా తీసేస్తే ఏం చెప్తున్నా, సినిమా పేరేంది, సినిమా పేరే మర్చిపోయాను. అబ్బా నాకు నిజంగా గుర్తులేదురా. సాగాలి జీవితం సంథింగ్ ఏదో. ఈ జీవితం ఇలాగే సాగిపోవాలి అంటే ద మీనింగ్ ఏంది, ఈ జీవితం ఇట్లానే మూవ్ ఆన్ అయిపోవాలి అని మీనింగ్ కదా. మూవ్ ఆనే లేదు, మొత్తం ఏడిపోయి ఉంది కదా. అసలు స్టోరీ ఏముంది ఇలా? స్టోరీ ఉందిరా కానీ అది ప్రజెంటేషన్ ఏముంది ఆడు పొలాలు అట్లా అట్లా చేయకుండా ఇంకోటి సింపుల్ చెప్పాలనుకో. నాకు తెలిసి మొత్తం అందరికి ఒకటే ఇల్లు ఉన్నట్టుంది, ఆ ఇల్లు వీళ్ళిద్దరిదే అనుకుంటా. కరెక్టే. సో క్రింజ్ అనిపించింది, జోక్లు వేసినాం, క్రిటిసైజ్ చేసినాం అంత. కానీ హౌ కెన్ ఇట్ బి బెటర్ అనే పాయింట్ నేను చెప్దాం అనుకుంటున్నాను. హౌ కెన్ ఇట్ బి బెటర్? సింపుల్, సినిమా ఓపెన్ అయింది, ఓపెన్ అయినప్పుడు యాక్చువల్లీ ఇలా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చూపించచ్చు చిన్న మోంటేజ్గా. వాడి డైలీ రొటీన్, ఈ అమ్మాయి డైలీ రొటీన్ చూపించచ్చు. అండ్ లేటెంట్గా ఇట్లా ఫోటో పెట్టినట్టు అట్లా కాకుండా వాడి వస్తువులు ప్లస్ ఏదో వాడికి సంబంధించిన ఏంటిది అంటే ఏంటంటే ఇది ఎవరిది అంటే గణేష్ గారు ఆడిది నీ దగ్గర ఉంది అట్లా. ప్రతి కాన్వర్సేషన్ మధ్యలో గణేష్ గారు ఇట్లా, గణేష్ గారు అట్లా మాట్లాడడం, ఇంట్లో అప్పుడు ఆమెకి అన్కంఫర్టబుల్ ఫీలింగ్ రావడం మనం చూపించి, తర్వాత వాడు నాకు నచ్చాడు అని ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ నడిచి, అప్పుడు ఈమె ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు ఒకప్పుడు అండ్ ఆ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి అక్కడ ఫస్ట్ థింగ్ ట్రాజెడీ చూపించాలంటే ఫస్ట్ నవ్వించాలి, కామెడీ ఉండాలి. వాడి అమ్మాయిని ఎట్లా పటాయించాడు, పటాయించిన తర్వాత ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఎట్లుంది అవన్నీ చూపించిన తర్వాత బ్రేకప్ అనేది మరీ ఇంత దారుణంగా కాకుండా ఆడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు మనకే ఫీలింగ్ రావాలి. ఏండు పిచ్చనా కొడుక ఎందుకు దాన్ని ఇట్లా అవాయిడ్ చేసిన ఫీలింగ్ మనకు తెప్పియాలి, ప్రిడిక్ట్ చేసేటట్టు ఉండొద్దు. ఇదంతా అయిన తర్వాత అవన్నీ చూపించి లాస్ట్కి అప్పుడు చూడాలి, ఏమంటారు ఆ ట్విస్ట్ ఏదో రివీల్ చేయాలి. ఓకే నా పాయింట్ చెప్తా, కంప్లీట్ చేయాలి అవ్వలే ఇంకా. రివీల్ చేయడం అంటే అట్లా డైరెక్ట్ రివీల్ కాదు, అండ్ స్క్రీన్ ప్లేతో ఆడుకోవచ్చు. ఇక్కడ పార్ట్స్గా చూపించచ్చు, రకరకాలుగా చూపించచ్చు. అవన్నీ ప్రజెంట్ చేసిన తర్వాత వీడు ఏమంటారు ఈ చచ్చిపోయినాడు ఎవడైతే ఉన్నాడో వాడు చచ్చిపోయినట్టు ఎండింగ్ దాకా తెలియద్దు, వాడు బతుకున్నాడనే ఫీలింగ్లోనే ఆడియన్స్ ఉండాలి. ఆడి నుంచి మెల్లమెల్ల ఒక్కొక్క విషయం బయటపడుతూ ఉండాలి. లాస్ట్కి ఓకే వాడికి క్యాన్సర్ కాకపోతే ఇంకోటి వాడు ఆ డిసిషన్ తీసుకోవడానికి కూడా మనకు బ్యాక్ స్టోరీ ఉండాలి. ఏమనిపించినా కూడా ఇప్పుడు నాకు క్యాన్సర్ ఉంది నేను దానికి చెప్పకుండా చచ్చిపోతే ఇట్లా కాదు, బ్లడ్ క్యాన్సర్, దానికి ఒక స్ట్రాంగ్ రీజనింగ్ ఉండాలి. వాడు చెప్పకుండానే ఎందుకు పోవాలనుకుంటాడు, అంతెందుకు ఫ్లాప్ అయితే కానీ అదొక మంచి సినిమా ఉంది 180లో ఎట్లా చేసాడు సిద్ధార్థ్, ఆమె పేరేంటి కాకుండా ఇంకో హీరోయిన్ ఉంటుంది ప్రియా అని, వాడి వైఫ్ యాక్చువల్లీ వైఫ్. సో అక్కడ టైం తీసుకొని చేశారు, సినిమా ఫ్లాప్ అయిన విషయం వేరే, కానీ ఒక ఆర్ట్గా చూస్తే మంచిగా ఉంది కదా, అట్లా టైం తీసుకొని చేయొచ్చు, ఇట్లా బెటర్ చేయొచ్చు. ఇది నా ఒపీనియన్. ఇప్పుడు చెప్పు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఈ సినిమాని రీడింగ్ చేయడం వేస్ట్, అది వేస్ట్. అది నీ ఒపీనియన్, నా ఒపీనియన్ కాదు, నేను చెప్తున్నాను, నేను చెప్పని ఇట్లాంటివి మనం ఇంతకుముందు మస్తు చూసినాం. పెద్ద హిట్ సినిమానే ఉంది ప్రేమ్ నగర్ అని, ఇదే కాన్సెప్ట్ థాట్ బట్టి అదే దేవదాస్ని చేసినట్టు ఉంటుంది. అంటే ప్రేమ్ నగర్లో క్యాన్సర్ వస్తుంది రాదనుకుంటా, ఏదో మిక్స్ అయిపోయినా. అదేంటి మన చక్రం, సారీ ప్రేమ్ నగర్ ఎందుకు వచ్చింది, చక్రంలో కూడా ఇట్లానే కథలు వెళ్ళిపోయి అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉందా. సరే చెప్పని పాయింట్ ఏంటంటే
ఈ సినిమాని నేనైతే ఇంప్రూవ్ చేయాలి. ద ఓన్లీ ఇంప్రూవ్మెంట్ ఐ కెన్ డూ అబౌట్ దిస్ పిక్చర్ ఇస్ నాట్ సీయింగ్ ఇట్ అగైన్. మళ్ళీ ఎందుకు చూస్తాను కానీ అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంత క్రింజ్గా ఇట్లా అంటే ప్రతిసారి చెంప మీద కొట్టే ఫ్యాంటసీ ఏందో అర్థం కాదు. అవన్నీ అవాయిడ్ చేయొచ్చు. బ్రేకప్ కూడా వాళ్ళని పర్సనల్గా ఏమనట్లేదు, నా ఒపీనియన్ అంతే. వాళ్ళని అంటే నేను యాక్టింగ్ అసలు వాళ్ళే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ గురించి ఎందుకు మాట్లాడు, యాక్టింగ్ గురించి నేను మాట్లాడకుండా ఉండేది రెండు సార్. అదే. ఒకటి యాక్టింగ్ చాలా బాగుంటాయి, ఒకటి యాక్టింగ్ దరిద్రంగా ఉంటాయి. ఇది యాక్టింగ్ దరిద్రంగా ఉంది కాబట్టి నేను మాట్లాడట్లేదు. సో అంతే, ఇంకేం నాకైతే నచ్చలే మూవీ ఆనెస్ట్లీ. నాకు నచ్చలేదు. అందుకే స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి ఎందుకు చెప్పిన అంటే నేను ఇంకా ఏంటంటే నేను చెప్పినట్టే చేస్తే నాకు ఇంకా కోపం వచ్చింది లాస్ట్లో. అది దాని మీద నేను చూడాలి అని ఏడుస్తా నేనేదో ఎటకారంగా అంటే నిజంగా అదే డైలాగ్ ఎత్తి పెట్టేసారు. అదే ఏం చేస్తాను అసలు నాకు అందుకే నాకు అసలు ఇంకా మరీ ఇదైపోయింది. ఏదో జోక్లు వేసినా, ఎందుకంటే ఐ హ్యావ్ టు గో త్రూ దట్ మూవీ అని చెప్పి జోక్లు వేసినా కానీ నేను నాకైతే అంత నచ్చలేదు సినిమా. సరే అవుతుంటాయి అప్పుడప్పుడు. సో ఇది గైస్ మా డిస్కషన్ ఈ సినిమా గురించి. సో మీరు అడగాలంటే ఎట్లనో ఉంటుంది, ఎట్లనో అంటే నీ వీడియోలు అయిపోతే కూడా సిగ్గేందుకు సిగ్గు లేకుండా అడుగుతున్నా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. ఈ ఓన్లీ డిస్కషన్స్ అని కాదు, ఈసారి మీకేమైనా హానెస్ట్ ఒపీనియన్లు చెప్పాలన్నా హానెస్ట్ ఒపీనియన్లే చెప్తాను. కానీ లైక్ సో మీరు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ సజెస్ట్ చేయండి కామెంట్స్లో. అవేంటో చెప్పకండి, సజెస్ట్ చేయండి. ఏ జానర్ కిందకి వస్తుంది ఏం చెప్పకుండా ఉంటే మేమేనా చూసి రియాక్ట్ అవుతాం. ఒకవేళ అది మాస్టర్ పీస్ అయి ఉండొచ్చు, క్రింజ్ అయి ఉండొచ్చు. విల్ డిసైడ్. ఇంకా మీకు ఇంకేమైనా టాపిక్ సపరేట్ పని రియాక్షన్ కావాలన్నా లెట్ us know, we'll see what we can do about it. అండ్ లైక్ అండ్ షేర్ చేయండి మర్చిపోకండి. అండ్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బాయ్.